రోజుల్లో చాలా మంది పెట్టుబడుల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వేటి మీద ట్యాక్స్ పడుతుంది, వేటి మీద పడదు అనే దానిపై క్లారిటీ లేదు. ఈ రోజు మనం భర్త తన భార్యకి డబ్బులు ఇస్తే ఆమె వాటిని పెట్టుబడి పెడితే ఆ వచ్చే డబ్బులపై ట్యాక్స్ పడుతుందా లేదా అనేది చూద్దాం. ఒకవేళ భార్య పెట్టుబడిపై పన్ను పడితే అది ఎవరికి వర్తిస్తుంది? ఖర్చు పెట్టిన వారికా లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళకా? ఎవరు బాధ్యత వహిస్తారు అనేది తెలుసుకుందాం. దంపతుల్లో చాలా మంది భర్తలు తరచుగా తమ భార్యలకి ఇచ్చే డబ్బు గిఫ్ట్ అని పన్ను మినహాయింపుగా భావిస్తారు. అయితే ఇందులో కొద్దిగా మాత్రమే నిజం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ఆఫ్ 2 సబ్ క్లాజ్ 7 ప్రకారం వారి భార్యలకు ఇచ్చే బహుమతులు వారి ఆదాయపు పన్ను రిటర్న్లపై పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి. అయితే భార్య ఆ డబ్బుని వేరే చోట పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిపై వచ్చే రాబడిపై పన్ను పడుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఆ రాబడిని భర్త ఆదాయంలో భాగంగా పరిగణిస్తుంది. సెక్షన్ 64 ఆఫ్ 1 సబ్ క్లాజ్ 4 ప్రకారం అది భర్త ఆదాయంలోకే వస్తుంది. భర్త ఐటీఆర్లో చూపించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఎప్పుడు పన్నులు ఏ సందర్భాల్లో చెల్లించాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. భర్త తన భార్యకి ఎంత మొత్తమైన బహుమతిగా ఇవ్వచ్చు. దానిపై గిఫ్ట్ ట్యాక్స్ ఉండదు. అయితే ఆ భార్య గిఫ్ట్ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టి వడ్డీని సంపాదిస్తే ఆ వడ్డీ భర్త ఆదాయానికి వర్తిస్తుంది. భర్త తన భార్య పేరు మీద ఇల్లు లేదా వాటాలని బదిలీ చేస్తే దానిపై వచ్చే అద్దె లేదా డివిడెండ్ని భర్త ఆదాయంగా పరిగణిస్తారు. ఇంటి ఖర్చుల నుంచి ఆదా చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడిని భార్య సొంత ఆదాయంగా పరిగణిస్తారు. భార్య భర్త కంపెనీలో పనిచేస్తుంటే ఆమెకి ఆ పనిలో అనుభవం ఉంటేనే ఆ జీతంపై ట్యాక్స్ ఉంటుంది. భర్త బహుమతిగా ఇచ్చిన ఆస్తిని అమ్మటం ద్వారా భార్య లాభం పొందితే ఆ లాభం భర్త పన్ను రిటర్న్లో చూపించాలి. పెట్టుబడి నుంచి వచ్చిన వడ్డీని వేరే చోట తిరిగి పెట్టుబడి పెడితే ఆ రెండో పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయం భార్య సొంత ఆదాయంగా పరిగణిస్తారు.